హాయ్. సో ఎంబీఎస్ మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు చాలా రోజులుగా అనుకుంటున్నాను, ఈరోజు కొంచెం స్పెషల్గా రివ్యూ చేద్దామని అనిపించింది. కొన్ని యూట్యూబ్లోనూ అక్కడ కొన్ని మెసేజెస్ లేదా కామెంట్స్ ఇలా పెట్టారు మన మిత్రులు. సో ఐ ఫీల్ ఇట్స్ మై హంబుల్ డ్యూటీ టు అడ్రస్ దేర్ కన్సర్న్స్. ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీఎస్ కంక్లూడ్ అయ్యింది అంటే అసలు యాక్చువల్ కంక్లూడ్ అయ్యిందా అనేది నాకు అనిపించడం లేదు. నిజానికి కంక్లూడ్ అవ్వలేదు, అంటే మైండ్లోంచి వెళ్ళిపోలేదు. యు ఆర్ స్టిల్ విత్ అస్, స్టిల్ విత్ మీ, అండ్ యూ విల్ కంటిన్యూ టు బి దేర్ విత్ మీ. ఎందుకంటే మీరు ఎంతగానో ఆదరించి, నా మీద నమ్మకంతో ఎంతగానో ఆదరించి సబ్స్క్రైబ్ చేసి ఓపిక్గా సంవత్సర కాలం పాటు నాతో ఉన్నందుకు, కలిసి ఏదో హమ్సఫర్ అంటారు కదా, వీ స్టార్టెడ్ ఏ జర్నీ ఇయర్ ఎగో అండ్ వీఆర్ స్టిల్ దేర్. కట్టా మీటా కొందరికి కొంచెం నచ్చాయి, కొందరికి నచ్చలేదు, కొంచెం బాగా మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇంకా నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు, చేసిన వాళ్ళు, చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇదంతా సహజమే కదండి, 5 ఏళ్ళు ఒకలా ఉండవు కదా. బట్ చెప్పాలంటే ఎందుకు మీ అందరికీ నేను థ్యాంక్స్ స్పెషల్గా చెప్తున్నానంటే, జనరల్ యూట్యూబ్ వీడియోలు చూడండి, ఫ్రీగా వస్తాయి కదా, ఫ్రీగా వస్తాయి. అది వాళ్ళకి అర్థం కాదు. ఏదో ఈయన అడ్వర్టైజ్మెంట్స్కి డబ్బులు వస్తాయి కదా అనుకుంటున్నారు. యాక్చువల్గా అడ్వర్టైజ్మెంట్స్కి వచ్చే డబ్బులు, ఢిల్లీలో ఉండి స్టూడియో మెయింటైన్ చేసే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్కి వచ్చే డబ్బులు ఏ విధంగానూ సరిపోవండి, వదిలేయండి. బట్ అయినా వాళ్ళకి ఫ్రీయే కదా. ఫ్రీగా వచ్చిన వీడియోల మీద చూడండి ఎలాంటి విమర్శలు కురిపిస్తారో, పిచ్చిగా పచ్చిగా ఏంటేంటో మాట్లాడుతుంటారు. పబ్లిక్ డొమైన్ కదా, దే హ్యావ్ ఎవరీ రైట్. అందులో ఫ్రీగా వచ్చేదైతే ఇంకొంచెం ఫ్రీగా మాట్లాడతారు. అంటే అందరూ అన్ని రకాల మనస్తత్వాల వాళ్ళు ఉంటారు కదా. అందరూ మంచిగా కామెంట్ చేయాలని చేస్తారని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? అట్లా ఉండదు కదా. గాంధీలు, గాడ్సేలు అందరూ ఉంటారు కదా ఈ ప్రపంచంలో. బట్ లక్కీగా నేను ఎంత అదృష్టవంతుడంటే, ఈ జనరల్ యూట్యూబ్లో కూడా అంతమంది లేరు, తక్కువే, చాలా లో పర్సంటేజ్. ఇష్టపడి ఇష్టంతో చక్కగా వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కువ మంది, సంతోషంగా తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది, ఓరవలేక కొంతమంది చేయటం అది వేరే సంగతి. అయితే ఈ వాట్సాప్ గ్రూపుల్లో కూడా, సబ్స్క్రైబర్ గ్రూప్స్, పెయిడ్ గ్రూప్స్లో జనరల్ యూట్యూబ్లో కంటే కూడా చాలా తక్కువ మంది నేను చూశాను. 1 to 2% కనిపించారు నాకు, క్రిటికల్గా నెగిటివ్గా మాట్లాడి 1 to 2%. ఎంబీఎస్లోనైతే కూడా, ఎంబీఎస్లో కూడా అంతే. బట్ ఆ 1%, 2%, 3%, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళకి అలా అనిపించింది, వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడారు, అనుకుంటున్నారు. ఎప్పుడే ఏమవుతుందంటే, మన ఎక్స్పెక్టేషన్స్, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాము. ఒక్కోసారి ఏదో ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోతే డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఒక్కోసారి ఏంటంటే, బై నేచరే నెగిటివ్ ఉంటుంది కొంతమంది వ్యక్తుల్లో. మరి వాళ్ళకి విమర్శించడం తప్ప ఇంకో రకంగా అప్రిషియేట్ చేయటం చేత కాదు. నన్నే కాదు, నేను ఓకేలేండి, వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ విషయంలో కానీ కూడా చాలామంది ఏకీభవించరు. అట్లాంటి వాళ్ళు ఉంటారు. అలాంటిది నన్ను అప్రిషియేట్ చేయకపోతే ఆలోచించాల్సిన పనే ఉంది. అప్రిషియేట్ చేయనందుకు వాళ్ళని నిందించి కూడా ప్రయోజనం లేదు. ఏం పర్వాలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. వెన్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఫెయిల్స్, యూ విల్ బి డిసప్పాయింటెడ్. కొంతమందిలో వాళ్ళకి తెలియకుండా లోపల అసూయ, ఈర్ష్య ఏదో ఉంటుంది, అట్లా ఉంటుంది. వాళ్ళు ఇక ఎక్కడికి వెళ్తారంటే, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆడిటోరియంలోనే క్లాసులు చెప్తాడు. ఆడిటోరియంలో క్లాసులు చెప్పడం అంటే ఏంటంటే, రోజుకి పర్ డే ఒక 2 ఏంటి ఇంకెక్కువే, ఒక అరౌండ్ 5 to 10 lakhs వస్తుంది ఒక క్లాస్కి. అంటే ఆ ఛార్జ్ అంత వస్తుంది అతనికి. టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్, కొంతమంది ఎట్లా అంటే, టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది కూర్చున్నారు, ఇప్పుడు ఎన్ని క్లాసులు ఉన్నాయి,
ఎంత వసూలు చేశాడు, ఇప్పుడు ఇతనికి ఎంత వస్తున్నది, ఈ బ్యాచ్లో ఒక 3 to 4 months ఉంటుంది బ్యాచ్, ఈ బ్యాచ్లో అతనికి ఎంత వచ్చింది ఆ లెక్క వేసేవారు. స్టూడెంట్లు వదిలేయండి, కొలీగ్స్ అంటే ఇతర ఫ్యాకల్టీ కూడా అలా లెక్కలేసి చెప్పి చాలా ఇదైపోయి ఏదో అయిపోయి కన్నీళ్ళు కార్చినంత పని చేసేవాడు. అంటే ఆయనకి రోజుకి క్లాస్కి 5 లక్షలు వస్తున్నాయని, ఆయన ప్రొఫెషనల్ కదా, ఆయనకి మంచి పాపులారిటీ ఉంది, పేరు ఉంది కాబట్టి అంతమంది ఒకసారి కూర్చుని 1500 మంది 700 మంది కూర్చుని ఒకసారి వింటున్నారు. వీళ్ళు ఆ 30-40 మంది కంటే ఎక్కువ కూర్చోబెట్టి చెప్పలేరు, ఆ కెపాసిటీ లేదు. కానీ అట్లా అది ఎందుకు నాకు అనిపించేది, ఓహో ఇట్లా ఉంటుంది కాబోలు. అంటే మన సంగతి ఎలా ఉన్నా కానీ పక్కవాడు కొంచెం పచ్చగా ఉంటే ఇది మనం భరించలేమే, ఇది ఎలా భరిస్తాం, ఇది రాత్రులు నిద్ర పట్టదే. అట్లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, మరి వాళ్ళ తప్పేంటి? మనం సంస్కారాలు ఏదో అంటాం కదా, సంస్కారం మనం నేర్చుకున్నది, తెచ్చిపెట్టుకున్నది, గత జన్మల్లోంచి క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నది ఇవన్నీ ఉంటుంది. కాబట్టి ఏమి పర్వాలేదండి, వారు కూడా ఓకే, బికాజ్ దే ఆర్ రైట్ ఇన్ దేర్ పర్స్పెక్టివ్. మంచి చెడు రెండు కూడా ఓకేనండి. ఎవరన్నా నెగిటివ్గా మాట్లాడారని మనం ఎక్కువ రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. ఎవరి స్వభావం వాళ్ళది, దే ఆర్ ఆల్సో రైట్ అట్ దేర్ ప్లేస్. ఓకే, వండర్ఫుల్, వెరీ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్టబుల్ టు మీ. అందుకనే ప్రశాంతంగా నిద్రపోతాను, ఏది టెన్షన్ ఉండదు. ఏమైనా ఉంటే ఓపెన్గా మాట్లాడేసి చెప్పేసేసి క్లియర్ చేసేసుకుంటాను. క్లియర్ చేసేసుకుంటే ఇక మైండ్లో ఉండదు ఇంకేమైనా ఏమండి. బట్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను నెవర్ ది లెస్ చెప్పేది ఏంటంటే, ఐ హ్యావ్ రియల్లీ అండ్ థరోలీ ఎంజాయిడ్ మై సెల్ఫ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కొద్దిగా క్రిటికల్గా మాట్లాడిన వాళ్ళు, నెగిటివ్గా మెసేజ్లు పెట్టుకున్న వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎలా అన్నా తీసుకోండి, ఎలా అన్నా అనుకోండి నా గురించి, నేను మాత్రం మీకు థ్యాంక్సే చెప్తాను. తర్వాత ఏంటంటే, కొన్ని కన్సర్న్స్ యూట్యూబ్లో, ఇక్కడ జనరల్ యూట్యూబ్లో వీడియోలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్య నేను డెరివేటివ్స్ క్లాస్ అనౌన్స్ చేసిన తర్వాత ఏంటి, ఒక ఆయన అదే పనిగా పాపం ఆయన కొంచెం ఏదో ఒక రకమైనటువంటి షాక్లో ఉన్నాడు. ఆయన మానసిక స్థితి కొద్దిగా ఎక్కువ నిజంగా నష్టపోయి ఏదైనా ఇదై ఉన్నాడో, అది ఏం జరిగిందో ఆయన విషయం నాకు తెలియలేదు. ఆయన వరుసనే 2 సార్లు 3 సార్లు వరుసనే పెట్టాడు. నేను రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆయన చెప్పడం, మీరు ఎంబీఎస్లో రికమెండేషన్ చేసినటువంటి షేర్లలో హ్యూజ్ లాస్ వచ్చిందండి, హ్యూజ్ లాస్ బుక్ చేసుకున్నాం, కాబట్టి మీరు మాకు ఈ డెరివేటివ్స్ క్లాసు ఫ్రీగా చెప్పండి అని. ఏమండి, నేను రిప్లై ఇచ్చాను అనుకోండి, అయితే సభాముఖంగా అందరికీ చెప్పడం కూడా అవసరమే. ఫస్ట్ నాకు అర్థం కానిది ఏంటంటే, రికమెండేషను నేనేం రికమెండేషన్ చేయలేదు, మీ ఇష్టం కావాలంటే తీసుకోండి లేకపోతే లేదు, నేను మాత్రం అనలైజ్ చేస్తున్నాను చెప్పాను. నెంబర్ 1. నెంబర్ 2, తీసుకోవాల్సి వస్తే మీ ఇన్వెస్ట్మెంట్లో, టోటల్ ఇన్వెస్ట్మెంట్లో 3% కంటే ఎక్కువ తీసుకోవద్దు. కొన్ని అయితే 2%. ఒక ఆయన మా దాంట్లో ఒక టీం మెంబర్ అయితే 2-3 షేర్లు క్లియర్గా చెప్పున్నాడు. ఏమండి బాగా చిన్నవి ఇవి, ఏంటది న్యూట్రియంట్సా లేకపోతే క్యూపిడా, ఏవో 2-3 షేర్లు, అవైతే మీరు స్పెసిఫిక్గా 2% అని చెప్పండి, 2% చెప్పండి అని 2-3 సార్లు చెప్పాడు, కానీ నేను చెప్పానో లేదో గుర్తులేదు. కొన్ని అయితే 2%, ఎట్ ది మోస్ట్ 3%, అది కూడా 3 ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. మరి అవి అట్లా తీసుకుంటే అంత చిన్న అమౌంట్ అయితే హ్యూజ్ లాస్ ఏంటి? ఒకటి, అసలు లాస్ ఏంటి? అమ్మితే కదా లాస్ వచ్చేది. ఇవేవి కూడా అమ్మి బయటకు వచ్చి చేతులు దులుపుకుని దండం పెట్టేటువంటి షేర్లు ఏమి లేవు అందులో. లక్కీగా ఏంటంటే 1 year ఎక్కువ పొడిగించడానికి కారణం ఏంటంటే, ఇందులో ఏమైనా గుడ్డు పెట్టే ఉన్నాయేమో, బయటకు వచ్చేస్తే మిగిలిన డబ్బులను మిగులుతాయని చెప్పడం, ఆ 2% కూడా ఎందుకు పోగొట్టుకోవటం అని. అయితే గుడ్డు పెట్టే షేర్ ఒకటి కూడా లేకపోవటం వలన ఒక్కదానిలో కూడా ఎగ్జిట్ అయితే బాగుంటుంది అనేటువంటి సలహా ఇవ్వటం, ఒపీనియన్ ఇవ్వటం జరగలేదు. ఎందుకని ఒక్కటి కూడా అలాంటిది లేదు. ఎట్ ది మోస్ట్ కొంచెం డిసప్పాయింట్ చేసిన వాటిలో ఒక స్కిప్పర్ లిమిటెడ్ ఉంది. అది ఆయన యాక్చువల్గా ఏంటంటే, నేనేం చెప్పనండి, మా బాంబే ఆయన
మా టీంలో ఒక ఆయన బాంబే మంచి అనలిస్టు, అందులో ఏం లేదు. నేను ఇప్పటికీ కూడా నేను ఆయన్ని తప్పు పట్టను. దాదాపు 40 to 50% తగ్గింది. ఇప్పటికీ ఆయన చెప్తున్నాడు ఏంటంటే ఏం పర్వాలేదండి, ప్రాబ్లం లేదండి, దిస్ ఈజ్ ఓకే, దిస్ విల్ పెర్ఫామ్ యాజ్ పర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్, ఇట్ టేక్స్ టైమ్ అని చెప్తున్నాడు. సరే, అట్లా ఏదో 2-3 షేర్లు కొంచెం కన్సిడరబుల్గా కనిపించినాయి తప్ప అన్నీ కూడా కొన్ని అయితే 30, 40, 50% పెరిగాయి. ఏమండి, ఇప్పుడు డీప్ ఇండస్ట్రీసో, లేకపోతే హెడెల్బర్గ్ సిమెంటో, లేకపోతే సువెన్ లైఫో, ట్రైడెంటో, ఇట్లాంటి షేర్లు ఇట్లా ఉన్నాయి. ఇంకా శ్రీ లెదర్సో, ఇట్లా తీసుకుంటే ఒక 7-8 షేర్లు మేము చూసాము. 7-8 షేర్లు అయితే చక్కగా రైజ్లో ఉన్నాయి, 20, 30, 40% రైజ్లో ఉన్నాయి. ఏ విధంగా హ్యూజ్ లాసు అంటే ఎవరో ఒక ఆయన కామెంట్ కూడా పెట్టాడు నాకు, ఏంటి హ్యూజ్ లాస్ అంటున్నాడు ఎవరో, అతనేంటి ట్రేడింగ్ చేశాడా ఏంటి, ఇదంతా ట్రేడింగు టైప్ అనుకుంటాను వీళ్ళంతా, ఏదో ట్రేడింగ్ చేసే షేర్ కాదు కదండి, ఇన్వెస్ట్మెంట్ షేర్స్ కదా, చాలా చిన్నవి కదండి. 7 to 10 years హోల్డింగే. మీరు ఎప్పుడు కొన్నారు, ఎప్పుడు అమ్మారు, ఎంత కొన్నారు, ఎంత అమ్మారు, మీనింగ్లెస్ కదా. అంటే అట్లా ఏమీ ఇది లేకుండా చేశారు. మీరు ఇట్లా చేసి నిజంగా మీరు లాస్ పోయి ఉంటే మీకు డెరివేటివ్ లాంటి క్లాసులో నేను ఇంట్రడ్యూస్ చేశానంటే అసలు మొత్తం కొంప కొలాస్, డంకా పొలాస్, కొంప కొలాస్ అనేవారు చిన్నప్పుడు. అలా అయిపోతారు. డెరివేటివ్స్ అంత డేంజర్ గేమ్. మీకు 7 to 10 years లాంగ్ టర్మ్ పెట్టుకోండి అని చెప్పినటువంటి షేర్లకే లాసులు బుక్ చేశాము, హెవీ లాసులు వచ్చాయి. లక్కీగా అలా ఏం లేదండి. మీరు టోటల్ ఇన్వెస్ట్మెంట్ చూడండి, మీరు 1%, 3%గా ఇన్వెస్ట్ చేసుకుని వెళితే మీరు ఎన్ని షేర్లలో రెడ్లో ఉన్నాయి, టోటల్ ఏంటి పొజిషన్, టోటల్ పొజిషను చాలా ఇంప్రూవ్ అయింది ఈ మధ్యన. ఇంకా అవుతుందిలేండి, అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది, అంత ప్లస్ సైడ్ వస్తారు. అసలు ఇంకా సింపుల్గా చెప్పాలంటే వారు పే చేసినటువంటి డబ్బుకి అందులో 1-2 షేర్లు చాలండి, 4 రెట్లు 5 రెట్లు ఇస్తాయి ఆ పెట్టిన పెట్టుబడికి. ఎక్కువ అక్కర్లా, 1 లేదా 2 షేర్లు 4-5 రెట్లు ఇస్తాయి. ఆ ఇన్వెస్ట్మెంట్ వర్తా కాదనేది వారే చూసుకోవాలి, ఆలోచించాలి. లేదు నేను కొన్నాను, ఇక్కడ కొని ఇక్కడ అమ్మేశానండి, ఎక్కువ కొన్నాను, లాట్ కొన్నాను, 1000 షేర్లు కొన్నాను, ఇక్కడ అమ్మేశాను అనే వాళ్ళకి మన దగ్గర జవాబు లేదు. అసలు అదే అట్లా ది కోర్స్ ఈజ్ నాట్ ఇంటెండెడ్ ఫర్ దట్. ఏమండి, 45+ వీడియోసు, దాదాపు 1 hour డ్యూరేషన్ ఉన్న వీడియోసు లో చెప్పి అది చెప్పి ఇది చెప్పి అనలైసిస్ అని చేసి తీసుకున్నాము మేము చార్జ్ చేసామే అంటే ఎట్లా అంటే మార్కెట్లో ఎలా ఉన్నారంటే జనం, నేను టిప్ చెప్తాను 5,000 ఇవ్వు, 10,000 ఇవ్వు, నీకు 20,000 వస్తాయి, 25,000 వచ్చేస్తాయి, నాకు 5,000 ఇవ్వు, 10,000 ఇవ్వు, అలా ఒక టిప్పులు చెప్పేసి డబ్బులు తీసుకునే టైపు చాలామంది ఉన్నారు మార్కెట్లో. మేము టిప్పులు చెప్పేవాళ్ళం కాదు కదండి, చక్కగా ఎడ్యుకేషన్ కోర్స్ ఇది. వీడియోలు తయారు చేస్తున్నాం, వీడియోలు ఇస్తున్నాం, వీడియోలు ఇచ్చి ఇన్ని వీడియోలకి మీతో పాటు ఇంత ఉండటానికి మీకు చేసినటువంటి ఇచ్చిన సర్వీస్కి మేము ఛార్జ్ చేసాము. అది ఆల్మోస్ట్ 1 year. వీఆర్ విత్ యూ ఆల్మోస్ట్ ఫర్ 1 year. దానికి ఇచ్చిన ఫీజు చాలామందికి అయితే అబ్బో చాలా అయిపోయింది ఫీజు. లేకపోతే ఒక ఆయన చెప్పాలంటే నేనేమి నేర్చుకోలేదు, జనరల్ వీడియోలోనే పెట్టాడు, ఏం చెప్పలేదు, ఏమి నేర్చుకోలేదు, శుద్ధ దండగా వేస్ట్, ఇవి డెరివేటివ్స్ కూడా అంతే అని చెప్పబోయాడు. అది జనరల్ వీడియోలో ఆయన్ని పట్టుకుని 4-5 గట్టిగా రిప్లైలు పెట్టారు. నేనేమి ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదని అర్థమైపోయింది. లేకపోతే నేను కూడా కొంచెం జెంటిల్ వేలో జవాబు చెప్పుండేవాడినేమో. ఎందుకంటే ఓకే స్పెసిఫై చేయాలి తప్ప వాళ్ళతోటి మనం సై అంటే సై అన్నట్లు. ఎందుకంటే నా ఏజ్కి నా ఉన్న దీనికి నేను ఏ విధంగా వాళ్ళతోటి అట్లా కాదు ఇట్లా అని చేస్తాను, నాకు సంబంధించి నేను జస్టిఫై చేసుకోవటమే అవసరం అనుకుంటే అసలు అవసరం కూడా లేదనుకోండి. ఎందుకంటే నాకు వచ్చినటువంటి మెసేజ్లు చెప్తున్నవి, తర్వాత చాలామంది ఈ డెరివేటివ్స్ కోర్సుకు కూడా సమాయత్తం అవుతున్నారు. ఎంబీఎస్ గ్రూప్ నుంచి చాలామంది. అయితే సారీ, మీ వింటున్న వారిలో చాలామందికి నిరాశ కలిగించాను నాకు తెలుసు. చాలామందికి వద్దని చెప్పడం జరిగింది కదా, రిజెక్ట్ చేయడం జరిగింది కదా, మీ మంచి కోసమే చేసాం అలాగా.
చాలా స్లోగా వెళ్తున్నాం, ఫిల్టర్ ఎందుకు చేస్తున్నాం, వద్దు, అందరికీ పనికిరాదు ఇది. దయచేసి మీరు చక్కగా మల్టీ బ్యాగర్స్ స్కీము, ఆ షేర్స్, ఆ టైపు ఇన్వెస్ట్మెంట్ అవే చూసుకోండి. మీకు అవసరం లేదు ఇది, అందుకనే రిజెక్ట్ చేయడం జరిగింది. దయచేసి అపార్థం చేసుకోకండి. మరొకసారి ఎప్పుడైనా చూద్దాం వీలైతే. అప్పటికి మీరు కొంచెం ఇంకా మెచ్యూరిటీ వస్తుందేమో. మీరు ఇది ఎవరినైతే వద్దన్నామో దయచేసి అపార్థం చేసుకోకండి. సారీ. తర్వాత అండి, ఇంకొక చోట ఒక అబ్బాయి, ఒక మిత్రుడు, మీరు డెరివేటివ్స్ కోర్సులో హెడ్జింగ్, డెరివేటివ్స్ మొత్తం కోర్సే డెరివేటివ్స్ కదా, మీరు డెరివేటివ్స్లో చెప్తామన్నారుగా. సారీ, ఎంబీఎస్లో డెరివేటివ్స్ గురించి, హెడ్జింగ్ గురించి చెప్తామన్నారుగా, చెప్పలేదే. అది కొంచెం ఇన్నోసెంట్ క్వశ్చన్ అని అనిపించింది. పాపం ఆయన విమర్శించడం కోసం చెప్పలేదు. ఏమండి, మీరు జాయిన్ అయింది ఏం కోర్సు? మల్టీ బ్యాగర్స్ కోర్సు. మల్టీ బ్యాగర్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేటువంటి దాని మీద కోర్సు. డెరివేటివ్స్ కోర్సు జాయిన్ అవ్వలేదు కదా. కానీ నేను వాలంటరీగా మరి 30-35 వీడియోలు ఎందుకులే, ఒక 40-45 వీడియోలు, ఇంకో 10 వీడియోలు ఉంటే ఎక్కువ బాగుంటుంది, కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది అని చెప్పి డెరివేటివ్స్ హెడ్జింగ్ ఒకటిను, తర్వాత యావరేజింగ్ ఒకటిను, ఈ 2 బోనస్గా ఇస్తానండి అని చెప్పాను. కానీ ఇచ్చాను. మీరు చూడండి వీడియోస్లో, నేను యావరేజింగ్ గురించి కొన్ని వీడియోలు పెట్టాను కదా, 2-3 వీడియోలు, అవి ఫ్రీయే కదండి. తర్వాత డెరివేటివ్స్ హెడ్జింగ్ గురించి నేను చెప్పలేదండి. ఫుట్ కాలు ఏంటి, ఎలా ఉంటుంది అని మీరు ఒకసారి వీడియో లెసన్స్ చూడండి. ఇంకేం కావాలి అంటే ఫుల్ కోర్సే, డెరివేటివ్స్ కోర్సే చెప్పేయాలా ఎంబీఎస్లో డెరివేటివ్స్ కోర్స్ చెప్పాలా, ఎంబీఎస్ గురించి చెప్పాలా, ఎంబీఎస్ గురించి చెప్పాలి. అది దాని మీద ఎక్కువ అన్ని వీడియోలు ఉన్నాయి, కొన్ని బోనస్గా ఇచ్చాం. మరి అక్కడ చెప్పలేదు అని చెప్పటం, అక్కడ డెరివేటివ్స్ కోర్సులో చెప్తారు అంత డీటెయిల్గా, అంతకన్నా ఇంకా చెప్పటం ఎలా చెప్పాలి? అంతకన్నా ఎంత చెప్పినా కానీ అంతకన్నా ఏమీ అర్థం కాదు. ఎందుకని? డెరివేటివ్స్ కోర్స్ అంటే ప్రాక్టికల్గా చేసి చూపించాలి. అది డెరివేటివ్స్ కోర్సులో ప్రాక్టికల్గా చేసి చూపిస్తాం. ఎందుకంటే అది అసలు కోర్సే డెరివేటివ్స్ కోర్స్ కాబట్టి అందులో చేస్తాం. కానీ ఏదో సైడ్ వేస్ ఎంబీఎస్ మల్టీ బ్యాగర్స్ దానిలో డెరివేటివ్స్ గురించి డీప్గా వెళ్ళిపోతామా? వెళితే మరి దాని సంగతి ఏంటి? కోర్సు ఆబ్జెక్టివ్ ఏంటి? ఏం కోర్సు గురించి మాట్లాడుతున్నాం? ఆ కోర్సు చెప్పాలా, లేకపోతే ఇంకేదైనా సైడ్ వేస్ ఉంటే దాని గురించి డీప్గా, అది అక్కడే డెరివేటివ్స్ కోర్స్ అక్కడ చెప్పేసి ఉంటే బాగుంది, మాకు హెడ్జింగ్ నేర్పేసి ఉంటే బాగుంది, అన్నీ చేసేసి ఉంటే బాగుండదండి అన్న పద్ధతిలో మాట్లాడుతున్నాడు. అంటే పాపం కొంచెం అది అవగాహన లేక ఆయన ఎంబీఎస్ కోర్సులో జాయిన్ అయ్యి డెరివేటివ్స్ గురించి డీప్గా చెప్పలేదని చెప్పటం. నిజానికి నేను అనుకున్న పద్ధతి ప్రకారం ఆ హెడ్జింగ్ గురించి వాటి గురించి 2-3 వీడియోలు ఖచ్చితంగా చెప్పాను, మీరు చూసుకోండి. అది బోనస్ అని చెప్పాను, నేను చేశాను కూడా. నేనేమి ఇగ్నోర్ చేయలేదు, వదిలిపెట్టలేదు. అంతకన్నా లేదు. డెరివేటివ్స్ కోర్స్ అయితే పోనీ అవన్నీ తీసుకెళ్ళి అన్నీ చేస్తాము, ఇందులో చేయలేం కదండి. అంతవరకే మీకు అర్థమైతే ఓకే, మీకు కనీసం వాట్ ఇట్ ఈజ్ అని అప్రిషియేట్ చేయగలుగుతారని చెప్పడం జరిగింది. అది బోనస్. ఓకే అండి. సో ఇది నేను క్లారిఫికేషన్స్ ఇవ్వాలని అనుకోవటం వల్ల చెప్పాలంటే డెరివేటివ్స్ ఏంటి, టెక్నికల్స్ కూడా చెప్పాను కదండి. కొంచెం టెక్నికల్గా 2-3 క్లాసులు టెక్నికల్ అనాలిసిస్లో కూడా చెప్పాను. అవసరం లేదు ఎంబీఎస్కి. ఎందుకని? మల్టీ బ్యాగర్స్కి రైట్ టైం టు ఎంటర్ అనేది రెలవెంట్ కానే కాదు. రైట్ ఫండమెంటల్స్ ఉన్నవి చూడాలి. ఓకే అండి. తర్వాత ఈ మధ్యనే ఈ డెరివేటివ్స్ కోర్స్ అనౌన్స్ చేసిన తర్వాత కొంతమందికి కొంచెం ఇబ్బందిగా ఉంది, నిద్ర కూడా పోవటం లేదు కాబోలు కొంతమంది. ఒక అబ్బాయి మిడ్నైట్ అండి అడ్మిన్కి మెసేజ్ పెడతాడు, చాలా నెగిటివ్గా ఉన్నారు ఎంబీఎస్ గ్రూప్లో వాళ్ళు, ఏంటి సారు ఏదో అట్లా. అది మిడ్నైట్ టైం, నేను చూడలేదు, 12 దాటి ఉంటుంది, అర్ధరాత్రి 12 గంటలు దాటాక చూడండి. అంటే ఏ స్టేట్లో ఉన్నాడో వ్యక్తి ఏంటో నాకైతే తెలియదు. ఆ తర్వాత కొంచెం రిప్లైలు ఇవ్వటం జరిగింది. ఏంటి వాట్ ఈజ్ ప్రాబ్లం, వాట్ ఈజ్ అదే అని అంటే కొంచెం గట్టిగా నేనేం విమర్శించడానికి కాదు, సార్తో చెప్పాలి, సార్తో మాట్లాడాలని, అదే సార్ని అడగాలని, డౌట్స్ క్లియర్ చేసుకోవాలని. ఓకే, డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి సార్ ఈజ్ అవైలబుల్, మీకు గ్రూప్ అయితే అయిపోయింది కానీ డౌట్స్కి ఇబ్బంది ఏముంది అని పెడితే రిప్లై ఏంటంటే నాకు
ఫండమెంటల్ ఎనాలిసిస్ అంటే అదే ఎనాలిసిస్ అంటే కదా, ఈ ఫండమెంటల్ ఎనాలిసిస్ అవన్నీ కూడా రీసెర్చ్ టైప్గా చాలా డీటెయిల్గా కావాలి. అంటే బాగా డీప్గా నాకు కావాలి. ఆయన చెప్పలేదు. అయితే యూ టాక్ టు సార్ అని పెట్టేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, అంతే కదా, అడ్మిన్ ఏం చేస్తారు, టాక్ టు సార్, ఓకే సార్తో మాట్లాడండి అని పెట్టేశారు. ఏమండి, మీరు అర్ధరాత్రి కాడ మెసేజ్ పెట్టేసి చాలా నెగిటివ్గా ఉన్నారు జనం, మీరు ఫండమెంటల్ అనాలిసిస్ డీప్గా చెప్పలేదు, నాకు డీప్గా నేర్చుకోవాల్సిన అని ఉంది అంటే ఆయన ఏ కండిషన్లో ఉండి అలాగా స్పీడ్గా మెసేజ్లు పెట్టేశాడో నాకైతే తెలియదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, కొంచెం యుక్తాయుక్తాలు ఉంటాయి, ఉత్తామధ్యమాలు ఉంటాయి, పద్ధతి ఉంటుంది, ఒక టైమింగ్ ఉంటుంది. ఏదో నేను ఒక 5,000 పే చేశాను కాబట్టి ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డూ వాట్ ఎవర్ ఐ సే ఎనీ టైమ్ ఐ కెన్ రేజ్ ఎనీథింగ్. ఊరందరి మీద నెగిటివ్ అని చెప్పడం ఎందుకు కదా. రెండో పాయింట్ అండి, ఇక్కడ కూడా ఆ తమ్ముడు మిత్రుడు, నేను క్లారిఫికేషన్ ఇస్తున్నాను, విమర్శించే ప్రయోజనం లేదు. ఏంటంటే, మీరు మల్టీబ్యాగర్స్ స్కిల్స్ కోర్సు జాయిన్ అయ్యారా, లేకపోతే ఫండమెంటల్ అనాలిసిస్ అనే కోర్సు జాయిన్ అయ్యారా? చూడండి, మీరు మల్టీబ్యాగర్ స్కిల్స్ కోర్సు జాయిన్ అయ్యారు. అందులో మల్టీబ్యాగర్స్ ఎలా ఉంటాయి, ఎలా ఐడెంటిఫై చేయాలి, షేర్ తాలూకు నేచర్ ఏంటి, షేర్కి ఏమేమి చూడాలి, అది కదా చూడాలి. అవే చూసి మల్టీబ్యాగర్స్ని ఐడెంటిఫై చేయడానికి మార్గం సుగమం చేసాం. అలా కాదు, ఫండమెంటల్ అనాలిసిస్, రీసెర్చ్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్సే మీరు నేర్చుకోవాలనుకుంటే, ఇది మల్టీబ్యాగర్స్ కోర్సులో ఫండమెంటల్ అనాలిసిస్ ఒక పార్ట్ మాత్రమేనే, రెండు ఒకటి కాదు కదా. ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఒక కోర్సు సెపరేట్గా, టెక్నికల్ అనాలిసిస్ అనేది సెపరేట్గా ఒక కోర్సు, డెరివేటివ్స్ ఒక కోర్సు. డెరివేటివ్స్లో చాలా వెరైటీలు ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఇట్లా రకాలు ఉన్నాయి. ఇది మీరు ఏ కోర్స్ జాయిన్ అయ్యారు? మీరు ఫండమెంటల్ అనాలిసిస్ కోర్స్ జాయిన్ అయ్యారా? కాదు కదా. అందులో ఫండమెంటల్ అనాలిసిస్ ఉంటుంది, ఎంత అవసరం అంత ఖచ్చితంగా చెప్పాం. చాలా సింప్లిఫైడ్గా జనరల్గా అర్థమయ్యేలా జనరల్ వాళ్ళకి చెప్పాం. అందుకనే కొంతమందికి బాధ కలిగింది. అంటే ఏంటి, టెక్నికల్ ఏదో రేషియోస్, క్యాలిక్యులేషన్స్ లాగా ఏదో క్లాసుల్లో చెప్తారే, అట్లా ఆ అనాలిసిస్ లాగా నేర్చుకుందామని జాయిన్ అయ్యారేమో కొంతమంది వాళ్ళు. అందుకని ఆ విధంగా ఏదో అనాలిసిస్ చెప్పలేదని కొంతమంది చెప్పడం జరిగింది. మీరు ఫండమెంటల్ అనాలిసిస్ కోర్స్ కాదు సార్ జాయిన్ అయింది, మీరు జాయిన్ అయింది మల్టీబ్యాగర్ స్కిల్స్. మీకు ఫండమెంటల్ అనాలిసిస్ కోర్స్ కావాలంటే అది సెపరేట్గా జాయిన్ అవ్వాలండి. ఆ ఫండమెంటల్ అనాలిసిస్ కోర్సు నార్మల్గా 20-30,000కి తక్కువ ఎవరు ఛార్జ్ చేయరు, అందుకని తక్కువలో చేయరు. అక్కడ కొంచెం డీప్గా ఉంటుంది, అది 1-2 నెలలు నేర్పుతారు, ఒక ఎక్స్క్లూజివ్గా అవే నేర్పుతారు. ఈ రేషియోస్ అని, ఇవన్నీ అవని, క్వాలిటేటివ్ అనాలిసిస్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంతా నేర్పుతారు. అట్లా నేర్చుకోవాలి. లేదండి, అది కూడా ఎంతో ఉండదు, ఇప్పుడు నేను చెప్పినంతే, కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ అలా కాదండి, అది కూడా ఏంటి ఇంకా డీప్గా కావాలంటే యాక్చువల్గా సిఎఫ్ఏ అని ఒక కోర్సు ఉంది, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనాలిసిస్. ఈ సిఎఫ్ఏ కోర్సులో ఉంటుందండి ఫండమెంటల్ అనాలిసిస్. ఈ సిఎఫ్ఏ కోర్స్ అండి, ఇది 3 years కోర్స్ అని చెప్తారు, కానీ ఇందులో ఫండమెంటల్స్ గురించే మాట్లాడతారండి. 3 సంవత్సరాలు ఫైనాన్షియల్ అనాలిసిస్, ఫండమెంటల్స్ అది 3 సంవత్సరాలని చెప్తారు. కానీ ఇది అమెరికన్ కోర్స్, యాక్చువల్గా ఇండియాలో కూడా ఉంది. 3 సంవత్సరాల్లో పూర్తి చేసిన వాళ్ళు నేను ఇప్పటివరకు చూడాల. చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ ఇది జాయిన్ అయ్యి కూడా 3 yearsలో కంప్లీట్ చేయలేరు. 4, 5, 6 years పడుతుంది. ఓన్లీ ఫండమెంటల్ అనాలిసిసే. అంటే ఎంత ఉంటుంది ఫండమెంటల్ అనాలిసిస్, దానికి ఏమైనా అంతం ఉందా? అలా ఈ మల్టీబ్యాగర్స్ స్కీమ్లో డీప్గా నేర్పలేదు మీరు అని చెప్పి నెగిటివ్గా అయ్యాడంట ఆయన. సిఎఫ్ఏ కోర్స్ జాయిన్ అవ్వండి, చక్కగా చాలా డీప్గా ఉంటుంది. యూ బికమ్ మాస్టర్, మంచి ఉద్యోగం వస్తుంది. స్టార్టింగే 1,00,000-1,50,000 శాలరీ ఉంటుంది మంత్లీ. 10 lakhs ఈజీగా ప్యాకేజ్ ఉంటుందండి ఇప్పుడున్న కండిషన్స్లో సిఎఫ్ఏ చేస్తే. దానికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఎక్కువ అక్కర్లా, డిగ్రీ నుంచి వెళ్ళండి.
ఇదేదో మల్టీబ్యాగర్స్ కోర్సు జాయిన్ అయ్యి అది ఆన్లైన్ వీడియో క్లాసెస్, మీరు డీప్గా వెళ్ళలేదండి అని చాలామంది నెగిటివ్ అయిపోతారు. నెగిటివ్ అయ్యేవాళ్ళు ఎలాగో అవుతారు. మీరు అరటిపండు వలిచి నోట్లో పెట్టిన బాగా బ్రహ్మాండంగా తీపి అమృతం తేనెలు ఊరేటటువంటి మధువులు ఊరే తేనె లాంటిది నాలుక మీద పెట్టినా కూడా ఇదేంటిది ఇలాంటి తేనె అనేవాళ్ళు కూడా కనపడతారు. అందరినీ రంజింప చేయగలమా, అందరినీ మెప్పించగలమా, అది వీలు పడిన విషయం అని నాకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసులేండి. అందుకని వాళ్ళందరూ నెగిటివ్ అని చెప్పడం ఎందుకు? మీరు ఏంటనుకుంటున్నారో మీకు అవగాహన లేదు. మీరు ఫండమెంటల్ అనాలిసిస్ కోర్స్ జాయిన్ అవ్వండి, లేకపోతే సిఎఫ్ఏ చేయండి, డీప్గా వస్తుంది. ఇందులో ఇంతే అవసరం. చాలామంది అప్రిషియేట్ చేశారు ఈ విషయం. ఎందుకు మా టీం మెంబర్లు కూడా అన్నారు, మీరు చాలా టెక్నికల్గా ఉన్నదాన్ని తీసుకెళ్ళిపోయి మీరు మీ లాంగ్వేజ్, ఎందుకంటే వాళ్ళకి ఎవరికి తెలుగు రాదు, మొత్తానికి ఏదో సింపుల్గా చెప్పేసినట్టున్నారు. వచ్చిన రెస్పాన్స్ని బట్టి చూస్తే రెస్పాన్స్ వాళ్ళు చూస్తారు కదా, సింప్లిఫై చేసి చెప్పినట్టున్నారు మీ భాషలో అన్నారు. అంటే నిజంగానే అసలు సబ్జెక్టు కామర్సు ఇవన్నీ తెలియని రాని వాళ్ళకి కూడా అర్థం కావాలనే రీతిలో నేను ట్రై చేసి చెప్పానండి. ఇప్పుడు బాగా టెక్నికల్గా సౌండ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, టెక్నికల్స్ చదివిన వాళ్ళు, కొంచెం క్వాలిఫైడ్ పీపుల్, వాళ్ళకి ఎందుకండి ఇది అవసరమే లేదు. వాళ్ళు ఖచ్చితంగా విమర్శిస్తారు, సోది సుత్తు అంటారు. ఎందుకంటే వాళ్ళకున్న లెవెల్ని బట్టి. సో వాళ్ళని పండితుల్ని పామరులని ఏదో అంటారు కదా, అంటే కొంచెం క్వాలిఫైడ్ బాగా వీటన్నిటి గురించి తెలిసిన వాళ్ళని, అసలు రేషియో అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళు, వీళ్ళిద్దరినీ ఒక చోట కూర్చోబెట్టి వీళ్ళిద్దరినీ ఈక్వల్గా సాటిస్ఫై చేయడం ఎలా వీలు పడుతుందండి? అవుతుందా? ఒక్క క్లాసులో 10 మంది కూర్చుంటే 10 మందికి మా పాఠం నచ్చుతుందా? అసలు 10 మంది ఫస్ట్ క్లాసులో పాస్ అవుతారా? ఒకడు ఫెయిల్ అవుతాడు, ఒకడేమో అత్యవసర మార్కులతో పాస్ అవుతాడు, ఒకడేమో డిస్టింక్షన్ తెచ్చుకుంటాడు. సో అందరినీ సాటిస్ఫై చేయగలగటం అనేది అసలు ప్రాక్టికబుల్ కాదు, నెగిటివిటీ ఉంటుంది. లక్కీగా ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ గాడ్ 1 or 2% నాకు అనిపించింది. ఆ విషయంలో మాత్రం నేను చాలా అదృష్టవంతుడు. అది భగవంతుడి దయ, కృప, అంతగానేం లేదు. ఆయన దయ, అంతకన్నా నేను ఎక్కువ చెప్పేదేం లేదు. కాబట్టి మీరు చూడండి, మీరు ఏమిటి అనుకుని జాయిన్ అయ్యారు, ఏమిటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏమిటి కావాలి, అది మీరు అనుకున్నది యాక్చువల్గా రీజనబులా కాదా అది కూడా చూసుకోవాలి. ఒక ఆయన అయితే అది ఆల్రెడీ అయిపోయిందిలేండి, 5-6 నెలల కిందటే, ఆ రాత్రిపూటే, అది కూడా రాత్రిపూట మెసేజే. ఆయన బై ప్రొఫెషన్ టీచర్ అట. నాకు చాలా షాకింగ్ అది. మీరు మీ వైజాగ్ మీటింగ్కి వెళ్ళబోతున్నాను, ఏం సాధించారని వస్తున్నారు విశాఖపట్నం మీరు, అది అట్లా పెట్టాడు. ఏంటి, ఆయన లెర్నర్స్లోనూ ఉన్నాడు, తర్వాత ఎంబీఎస్లోనూ ఉన్నాడు. ఏం సాధించారని వస్తున్నారు మీరు విశాఖపట్నం, మాకు బోల్డంత లాసులు, నాకు 60 లక్షలు పోయినాయని పెట్టాడు. అందులో ఏది ఎంబీఎస్లోనట 60 లక్షలు పోయినాయి. తర్వాత ఎవరో విశాఖపట్నం మీటింగ్లో ఒక ఆయన చెప్పాడు ఈయన గురించి మాట్లాడుతూ, ఆయన పొరపాటు అటండి 6 లక్షలు అటండి అని. 6 లక్షలు కూడా ఎలా పోగొట్టుకున్నాను మీ రికమెండేషన్, మీ ఎంబీఎస్ షేర్లోని అని. ఇంకా ఎవరో ఒకరిద్దరు పట్టుకుంటే అందులోని నేను చూశాను లెర్నర్స్ దాంట్లో ఒకరిద్దరు క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తే, మీరు జాయిన్ అవ్వండి మీకు అర్థమవుతుంది, ప్లాటినంలు అవి ఇవేవో పేర్లు పెట్టి మీ డబ్బులు కూడా పోతాయి చూడండి, మీరు పోయాక అప్పుడు మీకు అది తెలుస్తుంది ఈ విషయం, ఆ టైప్ మాట్లాడాను మొదలెట్టాడు. ఇంతకీ అప్పటికి ఎంబీఎస్ సగం కూడా అవ్వలేదు. ఆయన ఏం షేర్లు కొన్నాడు ఎంబీఎస్లో, ఏం షేర్లు లాస్ బుక్ చేసి తర్వాత ఎగ్జిట్ అయిపోయాడు. తనే ఎగ్జిట్ అయిపోయాడు, రెండిట్లోనే ఎగ్జిట్ అయిపోయాడు. ముఖం చల్లలేదో మరేమో. తర్వాత ఒకసారి మెసేజ్ పెట్టాడు, నన్ను యాడ్ చేయండి నేను ఎగ్జిట్ అయ్యానని. సరే నేను వెయిట్ చూస్తున్నాను. ఆయన నాకు ఫోన్ చేస్తే మాట్లాడదాం. ఆయన మానసిక స్థితి ఏంటో, ఆయన ఏ స్టేట్లో ఉండి ఏ కండిషన్లో ఉండి అలాంటి మెసేజ్లు పెట్టాడో ఏంటో, ఆయన ఫీడ్బ్యాక్ తీసుకుందామని వెయిట్ చేశాను. ఆయన ఇప్పుడు చేయలా, హీ డిడ్ నాట్. మా మనసు ఒప్పు ఉండదు తిరిగి కాల్ చేయటానికి, నేను వదిలేశాను. దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదా. ఎంబీఎస్ స్టాక్లు ఏంటి, అప్పుడైతే సగం కూడా అవ్వలేదు కోర్సు, 60 లక్షలు అన్నాడు ముందు. తర్వాత ఎవరో ఇంకొక ఆయన ఎవరో చెప్పి ఆయన గురించి 6 లక్షలు అటండి అన్నాడు. ఈ 6 లక్షలు 60 లక్షలు నష్టపోవటం ఏంటి అసలు? అది ఎక్కడ కొన్నావు, ఏం కొన్నావు, ఎక్కడ అమ్మావు, ఏంటి, ఏదైనా గ్యాంబ్లింగా ఇదేమన్నా? ఆయన 6 లక్షలైనా ఆయన టీచరు,
ఇట్లా ఉంటారండి. మనం థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పడం తప్ప వేరే మార్గం లేదు కదండి. సో ఓకే, ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే కొందరి విషయంలో ఓహో ఇది థ్యాంక్లెస్ జాబ్ ఏమో, ఇంత అవసరం లేదేమో అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోసారి ఏమనిపిస్తుంది, నో ఇప్పుడు తప్పకంకి ఉంటుంది, మంచిది ఉంటుంది, మంచి ఒడ్లు ఉంటాయి. మంచి మిమ్మల్ని మెచ్చుకునేవారు ఉంటారు, కొంచెం నెగిటివ్గా ఇచ్చేసి కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు. ఓకే, ఎక్కువ మంది ఉంటే అది థ్యాంక్లెస్ జాబే, వదిలేయటమే, అది చేయకూడదు. ఎక్కువ మంది ఎప్రిషియేట్ చేసేవాళ్ళు ఉంటే వీళ్ళని నెగ్లిజిబుల్ పర్సంటేజ్ కాబట్టి ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్ళటమే. ఎందుకంటే లైఫే అట్లా ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళే ఒక్కోసారి మనల్ని ఎప్రిషియేట్ చేయరే. అట్లాంటిది ఎప్రిసియేషన్, ఆల్ ఎప్రిసియేషన్, 100% ఎప్రిసియేషను రిసీవ్ చేసుకున్న వారు ఎవరు ఈ ప్రపంచంలో ఉండరు. మహామహులు, మానవ అంటే మహానుభావులు, వాళ్ళ వల్లే కాలేదు, మనం ఎలా మెప్పించగలం? ఓకే అండి. నెక్స్ట్ అండి, టీం గురించి కొంతమంది కామెంట్ పెట్టారు వెంట లాస్ట్ క్లోజింగ్ టైమే. మీ టీం కూడా తీసుకొచ్చి మీ టీం కూడా చూపిస్తుంటే, లేకపోతే టీంతో మాట్లాడించుంటే మాకు ఇంకా మొరల్ బూస్టింగ్ బాగుండేది, చాలా బాగుంది అనేది చాలా మంచి రీజనబుల్ అది. బట్ లెట్ మీ టెల్ యూ, దీనిలో 4 ఉన్నారు టీము టోటల్గా. ఆ 4 టీము కూడాను ఇక్కడికి వచ్చి మీ ముందు వచ్చి హాయ్ అని చెప్పే అంత స్థాయి వాళ్ళు ఎవరు ఒక్కరు కూడా లేరు. ఫస్ట్ థింగ్ ఏంటంటే దే ఆర్ వర్కింగ్ సమ్వేర్, ఫ్రీలాన్స్ టైప్ కాదు. ఒక ఆయన ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ వైస్ ప్రెసిడెంట్, ఢిల్లీలోనే ఉన్నాడు. హీఈస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏ నేషనల్ లెవెల్ ఎన్బిఎఫ్సి, పెద్ద ఎన్బిఎఫ్సి అది, నేషనల్ వైడ్. స్టాక్ బ్రోకింగు, ఎనాలిసిస్లు చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర, అంతా ఉంది. హీఈస్ ఎ వైస్ ప్రెసిడెంట్. లక్కీగా ఏంటంటే లాస్ట్ 10-15 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాలు కొంచెం ఎక్కువ అయి ఉంటుంది. నేను సిఎస్ ఇన్స్టిట్యూట్లో ఓటీ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, అప్పుడు జస్ట్ ఫ్రెషర్ అనమాట, ఫ్రెష్ క్వాలిఫైడ్ వచ్చి, రావు సాబ్ నాకు గెస్ట్ లెక్చర్స్ ఇస్తాను, నేను ఎక్కడెక్కడో సెక్యూరిటీస్ గురించి, ఎనాలిసిస్ గురించి, వాటి గురించి చాలా లెక్చర్స్ ఇస్తున్నాను, అది ఇది కొంచెం నాకు అనేవాడు. ఆ రోజులో 1-2 సార్లు నేను గెస్ట్ లెక్చర్స్ చేత ఇప్పించాను కూడా. ఆ రోజుల్లో 10-15 సంవత్సరాల పైనే. అక్కడి నుంచి కొంచెం అసోసియేషన్ ఉంది. తర్వాత హీ అగ్రీడ్ టు జాయిన్ ది టీమ్. చాలా మంచి ఇచ్చాడు, చాలా మంచి ఇచ్చాడు. అంటే ఎలా చెప్పను, నేను పేర్లు నాకు గుర్తు రావటం లేదు. ఏమిచ్చాడు, ఏమిచ్చాడులే, మంచి వచ్చాయి. ఆ ఇవ్వటానికి చాలా ఇచ్చాడులేండి పాపం. ఆయన దగ్గర నుంచి 2-3 కంటే ఎక్కువ నేను తీసుకోలేదు, ఫిల్టర్ చేసి. మరి ఒక ఆయన సిఎఫ్ఏ, ఆయన పెద్ద ప్రైవేట్ బ్యాంకుకి అసోసియేటెడ్ సెక్యూరిటీస్ డివిజన్లో పనిచేస్తున్నాడు. ఆయన మీ దగ్గరికి వచ్చి ముఖం చూపించగలరా? ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఆయన కూడా అంటే ఆయన కావాలంటే రావచ్చు, కానీ ఈ సెడ్ నో, రావు సాబ్ నేను హిందీలో మాట్లాడతాను, లేకపోతే ఇంగ్లీష్లో, ఎందుకులే. ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే నేను కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంకొక ఆయనేమో మరి బాంబే ఆయన. ఆ బాంబే ఆయన ఎట్లా వచ్చాడంటే కొంచెం మంచి ఇది ఉన్నవాడే, మంచి వర్త్ ఉన్నవాడే. బట్ నాకు ఇక్కడ కామన్ ఫ్రెండ్ ఉన్నాడు, ఈ కామన్ ఫ్రెండ్ ద్వారా అట్లా అతను పరిచయం అవటం, అతనితో కాంటాక్ట్ చేయటం ఇవన్నీ జరిగింది. ఇట్స్ వెరీ గుడ్, వండర్ఫుల్. దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. బట్ వాళ్ళెవరు కూడా మీ ఎదురుగా వచ్చి ఓకే హాయ్ మేము వీఆర్ హ్యాపీ, ఆర్ యూ ఓకే, మేము వచ్చేసాం అని చెప్పడానికి నేనే రిప్రజెంటేటివ్స్ని వాళ్ళందరికీ చెప్పే స్థితి ఏం లేదు. అయితే 90 ఉంటాయో నాకు గుర్తులేదు, దగ్గర 90 స్క్రిప్ట్స్. వాటిలో వడపోతా పోయిగా 20-25 వచ్చినాయి. నేను మ్యాక్సిమము దీన్ని బేస్ చేసుకుని చేసే ఇక్కడ ఇచ్చాను. అయితే నాకుగా నేను సొంతంగా ఇచ్చిన వాటిల్లో ఒకటి హెడెల్బర్గ్. సొంతంగా అంటే అది కూడా నేను సొంతం కాదులేండి. హెడెల్బర్గు, తర్వాత ఎఫ్ఎస్ఎల్ ఒకటి, తర్వాత ఇంకోటి ఏదో ఉంది. అవి కూడా ఎట్లా అంటే ఇంతకుముందు వేరే టీం ఉంది దానికి, అది ప్లాటినం గ్రూప్కి సెలెక్ట్ చేసిన షేర్లు అనమాట. అవి
ప్లాటినం గ్రూప్కి సెలెక్ట్ చేసిన షేర్లు ఇక్కడ కూడా పనికొస్తాయి, ఎందుకంటే చిన్న కంపెనీలే కాబట్టి స్కోప్ ఉంది కాబట్టి అని తీసుకోవడం జరిగింది. అయితే సువెన్ లైఫ్ మాత్రం ప్యూర్గా నేను లాస్ట్ టూ ఇయర్స్ కింద 2 years 2 to 3 years నుంచి దాన్ని ట్రాక్ చేసుకుంటూ స్టడీ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. సువెన్ లైఫ్ దానికి రైట్ టైం అనిపించింది, ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది సువెన్ లైఫ్ మాత్రం ప్యూర్గా మై ఓన్. అది ఎలా ఉంటుందో అది అంత మాత్రానికి ఏదో బాగుంటుందని చెప్పడానికి ఏం లేదు. బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, అది మన చేతిలో ఏం లేదండి. ఫ్యూచర్ మన చేతిలో ఉండదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే డిడ్ ఏ లాట్, దే కాంట్రిబ్యూటెడ్ ఏ లాట్. నేను ఫ్రంట్ ఎండ్ లాగా మీ ముందుకు వచ్చి మాట్లాడాను. మెజారిటీ మ్యాక్సిమం వాళ్ళ కృషి ఫలితమే. అయితే ఫిల్టర్ చేశాను నేను. ఫైనల్గా నేను నాకు అనిపించినవే నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. దట్స్ ఓకే స్టోరీ. తర్వాత అఫ్కోర్స్ ఎంబీఎస్ గ్రూపు ఫైనల్గా ఇది చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్తున్నాను. ఎంబీఎస్ గ్రూపు మేము ఇంట్రడ్యూస్ చేయటం విత్ లాఫ్టీ ఐడియల్స్ చేసాము, మొత్తానికి కంక్లూడ్ అయింది. కానీ కొంతమంది వ్యక్తులు దీన్ని చాలా మిస్యూజ్ చేశారు. మిస్యూజ్ చేసుకుని స్వలాభాలకు ఉపయోగించుకున్నారు. ఎట్లా అంటే టోటల్ నంబర్ ఆఫ్ పీపుల్ గ్రూపులో టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్కిను మాకు వచ్చిన కలెక్షను కంపేర్ చేసుకుంటే చాలా వ్యత్యాసం కనిపించింది. అంటే మేము పంపించే లింకులు తాలూకు అడ్వాంటేజ్ తీసుకున్నారనమాట. ఆ వ్యూస్ అవి చూస్తే అర్థమైపోయింది. అయితే అప్పుడు మేము డిసైడ్ చేస్తున్నాం, అందులో ఒక వ్యక్తి చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేశాడు అనుకోండి. అయితే టీమ్ యాజ్ ఎ హోల్ డిసైడ్ చేసుకున్నాం, ఓకే ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు ఆగకూడదు, ఇది లెట్ ఇట్ గో. ఎలా మిస్యూజ్ చేశారంటే చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలు తీసుకెళ్ళి ఎస్పీ రావు గారేనని చెప్పి గ్రూప్ ఫామ్ చేసేసి 5,000 తీసుకుని వాళ్ళ దగ్గర ఇంకా 7,000 తీసుకుని కూడా కొంతమంది తీసుకుని ఇది ఎస్పీ రావు గారిదేనండి ఇదేనండి అని చెప్పి వీడియోలు నడిపేసి ఇవన్నీ ఇందులో ఉన్నారు కదా, ఇందులో తీసుకెళ్ళిపోయి నడిపేసుకుని డబ్బులు జోబులు వేసుకున్నారని నాకు తెలిసి నేను ఫోన్ చేసి చెప్పినా కూడా, ఫోన్ చేసి జస్ట్ ఊరికే ఏంటి వాళ్ళ మనస్తత్వం ఏంటి అడుగుతారంటే, వాళ్ళు చాలా టెంపర్గా రఫ్గా సమాధానం చెప్పడం జరిగింది. ఏంటి ఈ డబ్బులు ఇట్లా ఏంటి, దీని సంగతి ఏంటి అని అడిగితే జస్ట్ జెంటిల్ వేలో నేను అంతకన్నా పట్టించుకోలేదు. కొంతమంది అయితే 50,000 కట్టండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ మేము ఇవ్వండి, మేము చేయిస్తాము, మేము ఎస్పీ రావు గారి టీమే మేము బెంగళూరులో ఆపరేట్ చేస్తాము. తర్వాత ఒక వర్గం అయితే హ్యాకింగ్ కూడా చేసేసారు, నంబర్లు మావి చేసాము, ట్రేస్ చేసాము. ఏంటంటే ఇట్స్ ఓకే చూస్తున్నాం. ఎందుకంటే ఆ బతుకు అలాంటి బతకపోతే అలా ఎదుటి వాళ్ళకి ఇచ్చి డబ్బులు చేసుకోవటం, షేర్లు చేసుకోవటం వాళ్ళకండి. అంటే నేను నా నోటితోటి కొంచెం ఓపెన్గా నెగిటివ్గా మాట్లాడితే మళ్ళీ నాకు ఇష్టం లేదు. బట్ అటువంటి వాళ్ళకి గురుద్రోహం చేసిన వారు లేదా గురుదక్షిణ లేకుండా ఫ్రీగా చేసిన వాళ్ళేమో డబ్బులు సంపాదించరు, ఖచ్చితంగా డబ్బులు పోగొట్టుకుని ఉంటారు ఆల్రెడీ. ఎందుకు నేచర్ పనిషెస్, నేనేం చేయక్కర్లేదు, అందుకని వదిలేశాను. తెలిసినట్టు ఓకే. నేచరు పనిష్మెంట్ ఇస్తుంది, నేను ఇవ్వక్కర్లా. ఎందుకని వాళ్ళ డబ్బులు పోతాయి, ఇంకో రకంగా పోతాయి. వాళ్ళు గుర్తించకపోవచ్చా, దానికి దీనికి సంబంధం లేదులే అనుకోవచ్చు. ఇట్స్ ఓకే. బట్ ఈసారి మాత్రం మా టీంలో ఒక ఆయన మాత్రం చాలా పర్టికులర్గా కరాఖండిగా చెప్పేశాడు, ఈసారి అలాగా అవకాశం ఇవ్వకూడదు అని. అందుకని చాలా ఓపిక్గా ఫిల్టర్ చేసుకుంటూ దీన్ని మిస్లీడ్ చేయకుండా, ఎందుకంటే టెక్నికల్ స్కిల్ చాలా స్కిల్డ్ జాబ్ ఇది. డెరివేటివ్స్ అంటే చాలా స్కిల్డ్ జాబ్. ఈ స్కిల్డ్ వర్క్ని అంటే ఆన్లైన్ చాలా ఈజీ కదండి ఫ్రాడ్ చేయటం. ఆన్లైన్ ఫ్రాడ్స్కి గురి కాకుండా ఉండటానికి ఎట్లా చేస్తే బాగుంటుందనే దానికి వర్కౌట్ చేస్తున్నారు. నేను ఒక్కనే కాదు, అంతా చేస్తున్నాం. అందువల్లనే స్లో డౌన్ చేసాం, స్టాప్ చేసాం. అంటే కొద్దిగా నిదానంగా స్లోగా వెళ్ళాలని. ఎందుకని
అంత అంత దౌష్ట్యానికి పాలు పోయకూడదు, పెంచి పోషించకూడదు. అది దేనికి ఒక లిమిట్ ఉంటుంది. కొంతమందికి వాల్యూస్, ఎథిక్స్, వాల్యూస్, మోరల్స్ వాటి గురించి మాట్లాడితే వాళ్ళకి చాలా అసహ్యంగా ఉంటుంది. వాళ్ళకు ఉండవు అవి ఉండవు. తర్వాత ఎంతసేపు ఎవరిని క్రిటిసైజ్ చేద్దామా, లేకపోతే ఆడేంటి, ఆడు సంపాదించాడు, ఈడు సంపాదించాడు, లేకపోతే ఆడలా ఈడలాగా అంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉంటారు కదా. మనం వాళ్ళనేమి రిఫార్మ్ చేయలేమండి, వాళ్ళే రిఫార్మ్ చేసుకుంటారు. ప్రస్తుతానికి ఏంటంటే దారి దోపిడీ చేసేవాడు కూడా నేను చేసేది రైట్, వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ రైట్ అని అనుకుని చేస్తాడు కదా. మరి అటువంటి వ్యక్తిని మనం ఏం చేయగలం? ఓకే, ధర్మం అధర్మం ఎవరి ప్రిన్సిపల్స్ వాళ్ళవి, ఎవరి జీవితం వారిది. ఓకే, లెట్ మీ థ్యాంక్ దెమ్ ఆల్సో. కాకపోతే ఏంటంటే యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అంటారు కదా. అది అంటే ఢిల్లీలో మాకు తెలీదు, మాకు టెక్నాలజీ తెలీదు, లేకపోతే మాకు ఇచ్చేయటం తెలియకేం కాదు కదా. ఓకే, ఒకసారి పర్వాలేదు, 1-2 సార్లు పర్వాలేదు, మరి ప్రతిసారి కుదరదు. తర్వాత ఏంటంటే ఏదో చెప్తారు కదా, నేను చెప్పింది, నేను ఇచ్చింది విద్య యాజ్ ఎ టీచర్. అందరూ ఒకేలా తీసుకుంటారా? అందరు స్టూడెంట్లు ఒకలా ఉండరు కదా. కాకపోతే మాకు ఒక పెద్ద ఆయన, ఒక మాస్టరు క్లాసులో చెప్పేవాడు. చాలాసార్లు ఈ క్లాసులో ఈ పద్యం చెప్పి వినిపిస్తూ ఉండేవాడు. ఎందుకు వినిపిస్తుండేవాడో నాకు తెలియదు. ఏం చెప్పేవాడంటే ఆయన పద్యం, ఆయన సొంతంగా రాసేవాడు పద్యాలు ఈ టైపు. వేమన శతకం, తులసి శతకం లేదా వేమన శతకం టైప్ అనమాట. ఏమనేవాడంటే, ధనము లీయగవచ్చు, ధాన్యము లీయవచ్చు, పెద్ద చేసి వాని పెంచవచ్చు, విద్య నొసగలేము వినయహీనునికెప్పుడు. ధనము లీయగవచ్చు, ధాన్యము లీయవచ్చు, పెద్ద చేసి వాని పెంచవచ్చు, విద్య నొసగలేము వినయహీనునికెప్పుడు. వినయహీనునికి విద్య నొసగలేము, ఏదని ఇవ్వచ్చు అని. మరి ఆయన ఎందుకు చెప్పాడో ఏంటో నాకు అలా నా మైండ్లో ఎప్పుడో చిన్నప్పటి నుంచి అలా ఉండిపోయింది, అది గుర్తే. తర్వాత నేను టీచర్ని అయ్యాను. నేను టీచర్ని అయ్యి చాలా చూశాను, చాలామంది స్టూడెంట్ చూస్తున్నాను. ఇప్పుడు ఆన్లైను, విద్య నొసగలేము వినయహీనునికి ఎప్పుడు. అట్లాంటి యాటిట్యూడ్తో ఉన్న వాళ్ళకి ఏం అవ్వలేదు. రివర్స్ ఏంటేంటో మాట్లాడుకుంటుంటారు. ఏంటో నాలాంటి వాళ్ళు ఇంకా దొరికితే బాగుందని కూడగట్టుకుంటాడు, లేకపోతే గ్రూపుల్లో గ్రూపులు పెట్టుకుని నాలాగా ఆలోచించేవాళ్ళు. ఎందుకంటే లైక్ థింగ్స్ అట్రాక్ట్స్ లైక్ థింగ్స్. నాలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు అంటే దొరుకుతారు కదా. వాళ్ళు తీసుకుని వీళ్ళు చెప్పుకుని లేకపోతే మెసేజ్లు పెట్టుకుని అవి చేసుకుని ఆనందిస్తారు. ఫైనల్గా ఎక్కడ నేర్చుకుంటారు? నేర్చుకోవడానికి కలిగినటువంటి భూమి, సాయిల్ కండిషను, సాయిల్ ప్రిపరేషను సరిగ్గా ఉంటేనే కదా, ప్రాపర్గా ఉంటేనే కదా అక్కడ విత్తనం నాటితే మొక్క వస్తుంది. అక్కడ సాయిల్ కండిషను ప్రాపర్గా లేనప్పుడు ఎలా వస్తుందండి? రాదు కదండి. అంతే. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మెచ్చిన వారికి దండాలు, మెచ్చని వారికి కూడా దండాలు, ఇంకెక్కువ దండాలు, డబుల్. ఈ ప్రపంచం ఇలాగే నడుస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే, నాకున్న ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నా శేష జీవితాన్ని సాధ్యమైనంత వరకు షేర్ చేసుకోవడానికి ఉపయోగిస్తాను. అయితే నేను ఫ్రీగా చేయలేను కాబట్టి చార్జ్ చేస్తాను. దెర్ ఈజ్ నథింగ్ టు వరీ, బికాజ్ ఐ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్, ఐ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ మనీ, ఐ లాస్ట్ ఆల్సో. చాలామంది ఒక స్టేజ్లో అయితే మరి నేను ఇన్వెస్ట్ చేసిన టైము, ఇన్వెస్ట్ చేసినటువంటి ఇవి, తర్వాత మనీ వదిలేయండి, మనీ పెద్ద ఇష్యూ కాదు. ఈ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాట్ ఈజ్ రాంగ్ కదా? ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. లెట్ us లుక్ ఫార్వర్డ్ టు గుడ్ డేస్. మీ షేర్లు పెరగాలని, మీరు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.